ఏంటి 85 లక్షల యూఎస్లో జాబ్ చేయడానికి కట్టాల్సిన ఫీ? అవును, అక్షరాల 85 లక్షల రూపాయలు ట్రంప్ అమెరికన్ కంపెనీస్ని పే చేయమంటున్నాడు. అసలు ఎందుకు అంత ఫీజు? ఏం జరుగుతుంది? మన ఇండియాలో చాలామంది అమెరికా వెళ్ళిపోతే మన లైఫ్ సెట్ అని, డాలర్స్లో ఎర్న్ చేసుకోవచ్చు అని కళ్ళకు అంటున్నారు. ఇంకా ఆ తర్వాత గ్రీన్ కార్డ్ అని, H1B వీసా, సిలికాన్ వ్యాలీ, అబ్బో ఇంకెన్నో. ఇలా చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని యూఎస్కి పంపించడానికి యూఎస్గా స్ట్రగుల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న మ్యాటర్ అంతా చూస్తే ఇదంతా ఒక వేకప్ కాల్లా ఉంది. యూఎస్లో జాబ్ చేయాలనుకుంటున్న మన మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్కి ట్రంప్ ఒక బాంబు వేశారనే చెప్పొచ్చు. H1B వీసా మన ఇంజనీర్స్, ఐటీ ప్రొఫెషనల్కి ఒక గోల్డెన్ టికెట్ లాంటిది. కానీ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది. ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. మొత్తం సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్నిటికంటే ముందు H1B వీసా అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, H1B వీసా అంటే ఫారిన్ స్కిల్డ్ వర్కర్స్ని యూఎస్ కంపెనీస్ హైర్ చేసుకోవడానికి ఒక పర్మిషన్. అంటే ఎవరైతే బయట దేశాల నుంచి అమెరికాలో జాబ్ చేయడానికి వస్తారో వాళ్ళకి ఇచ్చే వీసాయే ఈ H1B వీసా. ఇలా మన ఇండియా నుంచి ఎస్పెషల్లీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఎన్నో లక్షల మంది ఇంజనీర్స్ ఈ వీసా మీదే యూఎస్లో జాబ్ చేస్తున్నారు. 2024 నెంబర్స్ ప్రకారం చూస్తే 70% H1B వీసా అప్రూవల్స్ అన్నీ మన ఇండియన్స్వే. అంటే యూఎస్ టెక్ ఇండస్ట్రీకి మన ఇండియన్ బ్రెయిన్స్ బ్యాక్ బోన్లా ఉన్నారు. కానీ ఆ బ్యాక్ బోన్ని ట్రంప్ ఇప్పుడు వణికిస్తున్నాడు. యూఎస్లో రాబోయే ఎలక్షన్స్కి ముందుగానే ప్రిపేర్ అవుతున్నాడు. అమెరికాలో జాబ్స్ మా అమెరికన్స్కే అనే స్లోగన్తో కొత్త రెస్ట్రిక్షన్స్ని ట్రంప్ ప్రపోజ్ చేస్తున్నాడు. వీసా ఫీజులు పెంచేయడం, రెన్యువల్ ఫీజు రూల్స్ని బాగా టైట్ చేయడం, మినిమం శాలరీస్ని ఇంక్రీజ్ చేయడం, ఇలా అన్నీ ఈ వర్కర్స్ని భయపెట్టే మాటలే చెప్తున్నాడు. ట్రంప్ చెప్పిన లేటెస్ట్ ప్రపోజల్స్లో కొన్ని పాయింట్స్ ఏంటో చూద్దాం. H1B అప్లికేషన్ ఫీజుని $2,000 నుంచి $1,00,000 వరకు పెంచడం, అంటే సుమారు 1,50,000 నుంచి 86 లక్షల వరకు పెంచేస్తే అది అమెరికన్ కంపెనీస్ ఈ యొక్క యుఎస్ గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. మినిమం శాలరీస్ని ఇంక్రీజ్ చేయడం, దానివల్ల యుఎస్ కంపెనీస్ ఫారిన్ వర్కర్స్ని హైర్ చేసుకోవడం తగ్గించేస్తారు. కొత్తగా వస్తున్న ప్రపోజల్ ఏంటంటే H1B వీసా లాటరీ సిస్టమ్ నుంచి హై ప్రయారిటీ జాబ్స్కి చేంజ్ చేసేయడం. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ట్రంప్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ ఈ H1B వీసా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో మరియు ఎవరైతే మరలా రెన్యువల్కి అప్లై చేస్తారో వీళ్ళందరికీ వాళ్ళ యొక్క కంపెనీస్ 85 లక్షల వరకు ఫీజుని పే చేయాలని అందరి ముందు వైట్ హౌస్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here, $100,000 a year. ఈ స్టేట్మెంట్ వినగానే యుఎస్ కంపెనీలు రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టాయి. వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే బయట దేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఇమీడియట్గా వచ్చేయమని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు ల్యాండ్ అవ్వగానే ట్రంప్ నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తాడో తెలియక ముందుగానే వచ్చేయమని చెప్పారు. చాలామంది ఈ టాపిక్పై డిబేట్స్, డిస్కషన్స్ యుఎస్లో ఉన్న పెద్ద ఎకనామిస్టులు యుఎస్ ఎకానమీకి ఇది చాలా పెద్ద నష్టం కలిగిస్తుందని, సిలికాన్ వ్యాలీ దెబ్బతింటుందని చెప్పడం జరిగింది. ఎప్పట్లానే ట్రంప్ ఏమైందో తెలియదు కానీ యూటర్న్ తీసుకున్నాడు. 24 గంటల తర్వాత ఇదే విషయంపై ట్రంప్ యొక్క అసిస్టెంట్ ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే యాన్యువల్ ఫీజు పే చేయాలన్నారో ఇది యాన్యువల్ ఫీజు కాదని, ఓన్లీ వన్ టైం ఫీజు అని, ఎవరైతే ఆల్రెడీ H1B వీసాపై ఉన్నారో వాళ్ళు ఏమీ పే చేయక్కర్లేదని, హ్యాపీగా యుఎస్లో జాబ్ చేసుకోవచ్చని, కంగారు పడాల్సిన అవసరం లేదని తను ట్వీట్ చేయడం జరిగింది. కానీ వీటి వల్ల రిజల్ట్ ఏంటంటే స్మాల్ అండ్ మిడ్ సైజు యుఎస్ కంపెనీలకి ఇండియన్ టాలెంట్ని హైర్ చేసుకోవడం కష్టమైపోతుంది. ఎందుకంటే వీసా కోసం ఫీజు పే చేయాలి, అంతేకాకుండా మినిమం శాలరీ చూస్తే చాలా ఎక్కువ చేసేస్తా అంటున్నాడు ఈ ట్రంప్. ఆల్రెడీ యుఎస్లో లే ఆఫ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ఇండియన్స్కి అమెరికాలో జాబ్ రావడం ఇంకా కష్టమైపోతుంది. యుఎస్ కంపెనీస్ కూడా హ్యాపీగా లేవు. టెక్ జైంట్స్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వాళ్ళకి ఇండియన్స్ అంటే లైఫ్ లైన్. ఎందుకంటే అమెరికాలో అంత టాలెంట్ కూడా లేదు. ఆల్మోస్ట్ అన్ని బిగ్ కంపెనీస్లో మన వాళ్ళే హయ్యర్ పొజిషన్లో ఉన్నారు. సో దాన్ని బట్టే చెప్పొచ్చు మన ఇండియన్స్ టాలెంట్
యుఎస్కి ఎంత అవసరమో. చాలా కంపెనీస్ ఇండియా, మెక్సికో, కెనడాలో రిమోట్ ఆఫీసెస్ ఓపెన్ చేయడం కన్సిడర్ చేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ మన హైదరాబాద్లో ఎక్స్పాన్షన్స్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ కూడా బెంగళూరులో R&D సెంటర్స్ని పెంచడం స్టార్ట్ చేసింది. అంటే యుఎస్లో అడ్డంకులంటే మన ఇండియాలో అవకాశాలు అన్నమాట. యుఎస్ ఎకానమీ కూడా సేఫ్ కాదు. టెక్ ఇన్నోవేషన్ చాలా స్లో అయిపోతుంది. లోకల్ టాలెంట్ సరిపోకపోతే యుఎస్ కంపెనీస్ ఫారినర్స్కి చాలా ఎక్కువ ఖర్చు పెట్టి జాబ్స్ ఇచ్చి తీసుకురావాల్సి ఉంటుంది. ఇంకా కొత్తగా స్టార్టప్స్ అంటారా, ఛాన్సే లేదు. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే వీటన్నిటి వల్ల అమెరికాకి $100 బిలియన్ వరకు నష్టం కలిగే ఛాన్సెస్ ఉంది. దీనివల్ల ట్రంప్కి షార్ట్ టర్మ్ ఓట్స్ అయితే రావచ్చు, కానీ లాంగ్ టర్మ్లో యుఎస్ ఎకానమీకి మాత్రం చాలా రిస్క్. ఇక్కడ మన ఇండియాకు ఉన్న ఛాన్సెస్ కోసం మాట్లాడుకుందాం. ఈ స్టోరీలో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే మన ఇండియాకి ఇది ఒక పెద్ద అవకాశం. సపోజ్ చాలామంది టాప్ ఇంజనీర్స్ యుఎస్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న రిస్ట్రిక్షన్స్ వల్ల మన ఈ ఇండియన్ బ్రెయిన్స్ తిరిగి వస్తే ఒక్కసారి ఆలోచించండి. ఇంజనీర్స్, ఐటీ రీసెర్చర్స్ అండ్ చిప్ డిజైనర్స్ మన హైదరాబాద్, బెంగళూరు, పూణేల్లో కంపెనీ స్టార్ట్ చేస్తే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఐటీ సెక్టార్కి కూడా చాలా పాజిటివ్. ఆల్రెడీ కంపెనీస్ లైక్ యాపిల్, టెస్లా ఇండియాలో ఆపరేషన్స్ ప్లాన్ చేస్తున్నాయి. మన టాలెంట్ తిరిగి వస్తే నెక్స్ట్ సిలికాన్ వ్యాలీ ఇండియాలోనే చూడొచ్చు. కానీ ట్రూత్ ఏంటంటే మన ఇండియాలో కూడా ఛాలెంజెస్ చాలానే ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్ ఫండింగ్ లాంటివి. టాలెంట్ బ్యాక్ వచ్చినా జాబ్ క్రియేట్ చేయడం ఈజీ ఏం కాదు. గవర్నమెంట్ క్విక్ రిఫార్మ్స్ చేస్తుంది కూడా, బట్ ఇంకా పెద్ద స్థాయిలో అవసరం అవుతుంది. లేకపోతే ఈ టాలెంట్ అంతా మన కాంపిటేటర్స్ అయిన చైనా, సింగపూర్, దుబాయ్కి డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే చైనా ఈ టాలెంట్ని ఎలా అయినా యూజ్ చేసుకోవాలని కొత్తగా కే వీసా అని ఆగస్టులో లాంచ్ చేసింది. ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది స్టెమ్కి అప్లికేబుల్. స్టెమ్ అంటే సైన్స్, టెక్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో ప్రొఫెషనల్స్కి అన్నమాట. ఇది కూడా యుఎస్ ఎకానమీకి ఒక పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఈ స్టోరీలో లెసన్ చాలా సింపుల్. యుఎస్లో జాబ్ వస్తే లైఫ్ సెట్ అనే ఫార్ములా ఎక్స్పైర్ అయ్యింది. యుఎస్ ఎకానమీ స్టెబుల్ అని గ్యారంటీ కూడా లేదు. అందువల్ల కెరియర్ అంటే ఓన్లీ ఫారిన్ కంట్రీ వైపు చూడడం కాదు. మనకి ఇండియాలో నెక్స్ట్ 10 ఇయర్స్లో డిజిటల్ ఎకానమీ డబుల్ అవ్వచ్చు. ఏఐ, రెన్యూబుల్ ఎనర్జీ, సెమీ కండక్టర్స్, స్పేస్ టెక్, వీటన్నింటికి మీలాంటి బ్రెయిన్స్ కావాలి. అమెరికా మన టాలెంట్ని కాస్ట్ కటింగ్లా చూస్తే మనం మన కంట్రీని ఫ్యూచర్ మేకింగ్లా చూడాలి. మన స్కిల్స్ని మన కంట్రీకి యూజ్ చేయాలి. సో ట్రంప్ చేష్టలు చూస్తే భయపెట్టేలా ఉన్న ఈ క్రైసిస్ ఇండియాకి ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. మన గవర్నమెంట్ ఫాస్ట్గా రీఫార్మ్స్ చేస్తే, మన యూత్ మంచి డెసిషన్ తీసుకుంటే ప్రపంచానికి మన ఇండియా అంటే ఏంటో చూపించవచ్చు. ఫ్రెండ్స్, అమెరికా డ్రీమ్కి గుడ్ బై చెప్పడానికి టైం వచ్చిందని చెప్పడం కాదు, కానీ బ్లైండ్గా యుఎస్లో లైఫ్ పర్ఫెక్ట్ అని అనుకునే మైండ్ సెట్కి మాత్రం ఇంకా బాయ్ బాయ్ చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? యుఎస్ పాలసీ ఇండియాకి వరం లాంటిదా? కామెంట్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. తెలుగు టైట్స్లో ఇలాంటి గ్లోబల్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన దేశం, మన ఫ్యూచర్. జై హింద్.